హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నటువంటి టాపిక్ వచ్చేసేసి ఈ యొక్క బంగ్లాదేశ్ ఎన్నికలు. బంగ్లాదేశ్ పార్లమెంట్కి జరిగినటువంటి ఎన్నికల్లో అక్కడ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ విజయం సాధించడం జరిగింది. మొత్తం ఉన్నటువంటి 300 సీట్స్లో సుమారు 209 సీట్ల వరకు సాధించి ప్రభుత్వం ఏర్పాటు దిశగా వెళ్తున్నటువంటి సందర్భం తెలిసిందే. అండ్ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ లీడర్ అయినటువంటి తారిక్ రహమాన్ బంగ్లాదేశ్ ప్రధాని కాబోతున్నారు. అండ్ బంగ్లాదేశ్లో ఈ యొక్క బంగ్లాదేశ్ జమాతీ ఇస్లాం అనేటువంటి పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా కూడా అవతరించింది. అండ్ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఆవామీ లీగ్ అనేటువంటి పార్టీ ఈ యొక్క రాజకీయం ఈ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయలేదు. దానికి గల కారణాలు కూడా మనం విశ్లేషిద్దాం. అలానే మరి యొక్క ఎలక్షన్స్ వల్ల ఇండియా బంగ్లాదేశ్ మధ్యలో ఎలాంటి ఇంపాక్ట్ ఉండబోతుంది. కోర్స్ ఈ ఎన్నికలు విడుదలైన తర్వాత అంటే ఫలితాలు విడుదలైన తర్వాత ఈ యొక్క బంగ్లాదేశ్ కొత్తగా అయినటువంటి ప్రధానమంత్రిని మన ప్రధాని గారు యొక్క అభినందించడం జరిగింది. అండ్ మన ఫారిన్ మినిస్టర్స్ కూడా మన ఫారిన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ కూడా అభినందన తెలియజేయడం జరిగింది. మరి ఈ కాంటెక్స్ట్లో భారత్ బంగ్లాదేశ్ సంబంధాలు ఇదివరకు ఎలా ఉండేది అంటే ఇదివరకు అంటే ఆవామీ లీగ్ ఉండేది. ఆవామీ లీగ్ షేక్ హసీనా పార్టీ ఐడియా ఉంది కదా. 2024 ఆగస్టులో బంగ్లాదేశ్లో తిరుగుబాటు జరిగినప్పటి నుంచి కూడా షేక్ హసీనా మన భారతదేశంలోనే తల యొక్క అసైలంగా ఉన్నటువంటి విషయం తెలిసిందే, మీకు తను తలదాచుకుంటున్నటువంటి విషయం తెలిసిందే. సో మరి ఈ సందర్భంలో ఇండియా బంగ్లాదేశ్ సంబంధాలు అండ్ అలానే మనకి 9th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ అలానే 100th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ కూడా మనకి ఇండియా బంగ్లాదేశ్ సంబంధించింది. ఓకే, అంటే మనకి ల్యాండ్ బార్డర్ అగ్రిమెంట్ విషయంలో. అలానే మన నార్త్ ఈస్ట్ కనెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా బంగ్లాదేశ్ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోలో మనం చూసేటటువంటి హైలైట్స్ చెక్ చేద్దాం. ఓకే, సో ఇందులో ఫస్ట్ మనం ఇండియా బంగ్లాదేశ్ మధ్యలో ఉన్నటువంటి పొలిటికల్ షిఫ్ట్ ఏ విధంగా చేంజ్ అయింది అంటే ఇప్పుడు ఎన్నికల నేపథ్యంలో, అలానే ఈ ఎన్నికలు అనేది బంగ్లాదేశ్లో ఉన్నటువంటి డెమోక్రసీ ప్రజాస్వామ్యం పైన ఎలాంటి ఫలితాన్ని చూపిస్తున్నాయి అండ్ ఇండియా పైన కూడా ఎలాంటి ఎఫెక్ట్ ఉండబోతుంది. దాని తర్వాత ఇండియా అండ్ యొక్క బిఎన్పి ఈ యొక్క బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి అండ్ ఇండియాలో ఉన్నటువంటి గత ప్రభుత్వాలకి ఇప్పుడు ఎలాంటి రిలేషన్స్ ఉన్నాయి అండ్ రీజనల్ జియోపొలిటికల్ ఇంప్లికేషన్స్ అంటే బంగ్లాదేశ్ పాకిస్తాన్తో చాలా క్లోజ్గా ఉండబోతుందా లేదా ఈ యొక్క వేరే ఇస్లామిక్ కంట్రీస్తోనే క్లోజ్గా ఉండబోతుందా. ఎందుకంటే బంగ్లాదేశ్ ఈ మధ్యలో యొక్క అనుసరిస్తున్నటువంటి పాలసీ ఏంటంటే బంగ్లాదేశ్ ఫస్ట్ అని చెప్పేసి, అంటే మేము అన్ని దేశాలతోని మంచిని కోరుకుంటాం, అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఆ మంచి వల్ల మాకు ఉపయోగకరంగా ఉండాలి, మా పైన ఎవరు కూడా ఒక అజమాయిషి చలాయిస్తాం, ఒక మాస్టర్ లాగా ఉంటామంటే మేము యాక్సెప్ట్ చేయము అంటున్నారు. అంటే వాళ్ళ యొక్క స్ట్రాటజిక్ అటానమీ అంటే వాళ్ళ వ్యూహాత్మకంగా వాళ్ళ యొక్క అటానమీకి వాళ్ళు ప్రాధాన్యత ఇస్తున్నారు, తప్పలేదు. ఓకే, నెక్స్ట్ మరి వాల్యూ ఎడిషన్ వీడియో ఎండింగ్లో ఈ టాపిక్ సంబంధించినటువంటి కొన్ని స్టాటిక్ పాయింట్స్ కానీ కొన్ని వాల్యూ ఎడిషన్ కానీ ఇండియా బంగ్లాదేశ్ మధ్య ఉన్నటువంటి సిమిలారిటీస్ అంటే ఏమైతే కామన్గా ఉన్నాయో అవి కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం అనమాట. ఓకే, సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంటెక్స్ట్ చూద్దాం. కాంటెక్స్ట్ ఏంటంటే 300 మంది సభ్యులు ఉన్నటువంటి బంగ్లాదేశ్ పార్లమెంటులో అత్యధిక స్థానాలు గెలుచుకొని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ బిఎన్పి యొక్క ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అండ్ బిఎన్పిని లీడ్ చేస్తున్న వాళ్ళు ఎవరు? తారిక్ రహమాన్. 300లో 209 సీట్స్ అంటే ఆల్మోస్ట్ ఆల్ 2/3 మెజారిటీ వచ్చిందని మనం చెప్పొచ్చు. ఓకే, దాంతోపాటు ఇది షేక్ హసీనా బంగ్లాదేశ్ నుంచి ఎగ్జిట్ అయిన తర్వాత అండ్ బంగ్లాదేశ్లో ఈ యొక్క ఒక రకమైనటువంటి రివోల్ట్ తిరుగుబాటు జరిగిన తర్వాత వచ్చినటువంటి మొదటి ఎన్నిక. బంగ్లాదేశ్లో తిరుగుబాటు జరిగిన తర్వాత బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వం అనేది ఏర్పడింది. ఓకే, సో మహమ్మద్ యూనస్ నేతృత్వంలో ఆ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నికలు జరిగి సాధారణ ఎన్నికలు జనరల్ ఎలక్షన్ జరిగి ఒక పూర్తి స్థాయిలో ఏర్పడినటువంటి ప్రభుత్వం అనమాట ఇది. ఓకే, అండ్ ఇది ఖచ్చితంగా ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్స్ పైన ఎఫెక్ట్ చూపెడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఏ విధంగా అంటే సింపుల్గా ఈ ఎన్నికల్లో మన ఇండియాతోని బార్డర్గా ఉన్నటువంటి బంగ్లాదేశ్ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి జమాతే ఇస్లామీ అనే పార్టీ గెలిచింది. సుమారు వాళ్ళు 68 సీట్లు గెలిచారు. వాళ్ళు గెలిస్తే మనకి ఏమవుతుందని మీకు అనిపించచ్చు. ఈ పార్టీ ఏంటంటే ఈ యొక్క జమాత్ అంటే బంగ్లాదేశ్ జమాతే ఇస్లామీ అనేటువంటి పార్టీ ఇది ఒక ఎక్స్ట్రీమిస్ట్ పార్టీ అంటే ఇస్లామిక్ భావజాలాన్ని తీవ్రంగా ఎంకరేజ్ చేసే పార్టీ అనమాట. దీనివల్ల పాకిస్తాన్కు చెందినటువంటి కొన్ని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్కి ఇది ఉపయోగపడే అవకాశం ఉందని కొంతమంది అంటున్నారు. అండ్ దీనివల్ల అక్రమంగా బంగ్లాదేశ్ నుంచి ఇండియా వైపుగా చొరబాట్లు జరిగే అవకాశం ఉందని కొంతమంది యొక్క విశ్లేషణ. ఓకే, అలా జరగకూడదని అనుకుందాం మనం. నెక్స్ట్ అండ్ ఇది ఆవామీ లీగ్ డామినేషన్ ఆల్మోస్ట్ ఆల్ ఒక 15 years ఆవామీ లీగ్ డామినేషన్కి ఇది ఎండ్ కార్డు పడిందని చెప్పొచ్చు. అండ్ ఇప్పుడు బిఎన్పి అధికారాన్ని ఏర్పాటు చేసింది అండ్ అపోజిషన్ పార్టీగా బంగ్లాదేశ్ జమాతే ఇస్లామీ యొక్క అవతరించిందని చెప్పొచ్చు. ఈ బంగ్లాదేశ్ జమాతే ఇస్లాం అనేది ఐడియాలజికల్గా రైట్ వింగ్ చెప్పాను కదా, అంటే ఇది యొక్క ఇస్లామిక్ ఎక్స్ట్రీమిజాన్ని ఎంకరేజ్ చేసేటటువంటి పార్టీ అనమాట.
అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఇరాన్లో ఎలా అయితే కనుక ఇరాన్ విప్లవం 1979లో ఇరాన్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత ఇరాన్ మొత్తం ఆర్థోడాక్స్గా మారిపోయింది కదా, ఎక్కువ మతానికి ఇంపార్టెన్స్ ఇవ్వడం స్టార్ట్ అయింది కదా. ఈ పార్టీ కూడా అలాంటిది అనమాట. 68 సీట్స్ వచ్చాయి. అండ్ ఈ ఎన్నికల్లో ఓటర్ పర్సంటేజ్ కూడా ఎక్కువ ఉంది. మరి పెరిగినటువంటి ఓటర్ పర్సంటేజ్ అనేది దేన్ని సూచిస్తుంది? అక్కడ ప్రజలు ప్రజాస్వామ్యంలో పాల్గొన్నారని సూచిస్తుంది. కాకపోతే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ప్రజలు ప్రజాస్వామ్యంలో పాల్గొన్నారు కరెక్టే, కాకపోతే అక్కడ ప్రధానమైనటువంటి పార్టీ, మొన్నటి వరకు అధికారంలో ఉన్నటువంటి పార్టీ, గతంలో చాలా సంవత్సరాలుగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ ఆవామీ లీగ్ అనేది ఈ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయలేదు. ఆవామీ లీగ్ని 2025 లాస్ట్ ఇయర్ నవంబర్ డిసెంబర్లో జరిగినటువంటి విచారణ సమయంలో ఆవామీ లీగ్ని ఇల్లీగల్గా డిక్లేర్ చేసి ఆవామీ లీగ్ని ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయనివ్వలేదు. మరి ఇలా ఒక ప్రధాన పార్టీ అనేది ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయడం కరెక్టేనా? ఇది ఈ యొక్క డెమోక్రసీలో ఏ ప్రిన్సిపల్స్కి అగెనిస్ట్? డెమోక్రసీలో మనకు ఉండేటటువంటి సబ్స్టాంటివ్ ఇంక్లూజివ్నెస్, అంటే డెమోక్రసీలో అందరికీ అవకాశాలు ఇవ్వాలి అండ్ ఇందులో వాళ్ళు చెప్పేటటువంటి ఆపర్చునిటీ ఇవ్వాలి అనే ప్రిన్సిపల్ని మనం ఫాలో అవుతాం కదా, దానికి ఇది అగెనిస్ట్ అని చెప్పేసి అంటున్నారు. కొంతమంది వాదన ఏంటంటే ప్రొసీజర్ లీగాలిటీ, అంటే ఆల్రెడీ కోర్టుల్లో విచారణ జరిగిన తర్వాతనే వాళ్ళని న్యాయబద్ధంగానే బ్యాన్ చేసినాం కదా, తప్పేముంది అని కొంతమంది యొక్క వాదన. కాకపోతే డెమోక్రసీలో ప్రొసీజరల్ లీగాలిటీ, అంటే ప్రొసీజర్ ప్రకారం లీగల్గా అయినా కూడా కొన్ని సందర్భాల్లో ఈ యొక్క డెమోక్రసీ ప్రిన్సిపల్స్కి అగెనిస్ట్గా ఉన్నప్పుడు ఈ యొక్క డెమోక్రసీని గౌరవిస్తూ డెమోక్రసీకి అగెనిస్ట్గా ఉన్నటువంటివి చేయకుండా ఉంటేనే బెటర్. అంటే ఈ యొక్క ప్రతిపక్ష పార్టీ లాంటివి బ్యాన్ చేయడము ఇట్లాంటివి కాకుండా వాళ్ళను కూడా పార్టిసిపేట్ చేయనిస్తే కనుక డెమోక్రసీ స్ట్రెంథెన్ అవుతుంది. ఎందుకంటే రేపు ఫ్యూచర్లో ఈ యొక్క బంగ్లాదేశ్లో ఉన్నటువంటి జమాతే ఇస్లాం అధికారంలోకి వచ్చి ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి బంగ్లాదేశ్ నేషనల్ పార్టీని బ్యాన్ చేయడానికి గ్యారంటీ ఏంది? అవునా కదా? సో అందువల్ల ఎన్నికల యొక్క ఫెయిర్నెస్ పైన, అలానే అక్కడ జరిగినటువంటి ఈ యొక్క ఈ యొక్క ఎన్నికల సంఘం ఎలక్షన్ కమిషన్ యొక్క న్యూట్రాలిటీ పైన, వీటన్నిటిపైన కూడా డౌట్స్ వచ్చినటువంటి సందర్భం. ఎందుకంటే ఈ యొక్క ఆవామీ లీగ్ని బ్యాన్ చేయడం, దాంతోపాటు ఈ యొక్క అక్కడ ఉన్నటువంటి జ్యుడిషియరీ ఎంత అకౌంటబుల్గా ఉంటుంది అండ్ ఎంత ఇండిపెండెంట్గా ఉంటుందో కూడా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది ఫ్యూచర్లో. అండ్ బంగ్లాదేశ్ బ్యూరోక్రసీ ఇప్పుడు కొత్త ప్రభుత్వంలో న్యూట్రల్గా వ్యవహరించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు బీఎన్పీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇన్ని రోజులు అధికారంలో ఉన్నటువంటి ఆవామీ లీగ్ ఆ లీడర్లను మళ్ళీ అరెస్ట్ చేయడం కానీ, ఓకే, వాళ్ళని టార్గెట్ చేయడం కానీ, దీనివల్ల ఏమవుతుంది మళ్ళీ మనకి, దీనివల్ల ఈ యొక్క రివెంజ్ యొక్క పాలిటిక్స్, కక్ష రాజకీయాలు అనేవి పెరిగే అవకాశం ఉంటుంది. అలా ఉండకుండా ఈ గవర్నమెంట్ చూస్తుందేమో మనం చూడాలి. నెక్స్ట్, ఇండియా అండ్ బీఎన్పీ రిలేషన్స్. ఈ యొక్క బీఎన్పీ పార్టీ అనేది 1978లో జనరల్ జియావుర్ రెహమాన్ దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 2001-2006లో బీఎన్పీ అండ్ జమాత్, ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి ఈ యొక్క బంగ్లాదేశ్ జమాతే ఇస్లాం, వీళ్ళు కలిసి యొక్క బంగ్లాదేశ్ని రూల్ చేయడం జరిగింది. అప్పుడు ఇండియా ప్రధానంగా ఆరోపించింది ఏంటంటే ఈ ప్రభుత్వం ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎంకరేజ్ చేయడం వల్ల ఈ యొక్క ఇన్ఫిల్ట్రేషన్, చొరబాట్లు జరిగినాయి అని చెప్పేసి, అలానే కొన్ని సెక్యూరిటీ కన్సర్న్స్ కూడా నార్త్ ఈస్ట్లో మనం వ్యక్తం చేయడం జరిగింది. 2006లో వీళ్ళు అధికారాన్ని కోల్పోయారు. వీళ్ళు 2006లో అధికారాన్ని కోల్పోయిన తర్వాత 2024 మన రివోల్ట్ వచ్చే వరకు కూడా షేక్ హసీనా గవర్నమెంటే ఉండే. యాక్చువల్లీ షేక్ హసీనా ఫాదర్ ఎవరైతే ఉన్నారో, షేక్ హసీనా ఫాదర్ మనకి షేక్ జియావుర్ రెహమాన్, తను యొక్క బంగ్లాదేశ్ ఫ్రీడమ్ స్ట్రగుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కీలకమైన రోల్ ప్లే చేశారు. తన ఫాదర్ ఆఫ్ బంగ్లాదేశ్ కూడా అంటారు. యాక్చువల్లీ బంగ్లాదేశ్ ఫ్రీడమ్కి ఇండియా కీ రోల్ ప్లే చేసింది. దాన్ని మనం బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ అని కూడా అంటుంటాం. 1971లో జరిగింది. షేక్ హసీనా టైంలో 2008 నుండి 2024 మధ్యలో ఈ యొక్క ఇన్సర్జెంట్స్ పైన వాళ్ళు చర్యలు తీసుకోవడం జరిగింది. అండ్ ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్స్ కూడా చాలా మట్టుకు స్టేబుల్గా ఉన్నాయని చెప్పొచ్చు. కాకపోతే ఇన్సర్జెంట్స్ అన్న ముసుగులో వీళ్ళు అపోజిషన్ పార్టీ పైన షేక్ హసీనా చర్యలు తీసుకుంది అని చెప్పేసి కొద్దిగా క్రిటిసిజం ఉందనుకోండి, అది వేరే విషయం. సో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ఎన్నికైనటువంటి తారిక్ రెహమాన్కి కంగ్రాట్ చెప్పడం జరిగింది. అండ్ బీఎన్పీ ప్రస్తుతానికైతే కనుక యాంటీ ఇండియా వాదనను తీసుకోలేదు. అట్ ద సేమ్ టైం మైనారిటీలకి రక్షణ కల్పిస్తామని కూడా చెప్పారు. అండ్ వీళ్ళు నామమాత్రంగానే షేక్ హసీనాను రిలీజ్ చేయండి అని ఏదో అడుగుతున్నారు, కానీ తీవ్రంగా పెద్ద పట్టుబట్టట్లేదు. అంటే మోరార్లెస్ ఇప్పుడు ఎన్నికైనటువంటి ప్రభుత్వము భారతదేశంతో మంచి సంబంధాలని కోరుకుంటుంది అని కొద్దిగా సిగ్నల్స్ ఉంది అనమాట. అండ్ ఇప్పుడున్న ప్రభుత్వం యొక్క ప్రజెంట్ ఫారిన్ పాలసీ ఏ విధంగా ఉంది? ఫ్రెండ్ ఎస్ బట్ మాస్టర్ నో. అంటే మేము ఫ్రెండ్షిప్ కోరుకుంటాం కానీ మీ నుంచి డామినెన్స్ని మేము యాక్సెప్ట్ చేయమన్నటువంటి పాలసీని తీసుకోవడం జరిగింది. అలానే బంగ్లాదేశ్కి ఇండియా అవసరము, ఇండియాకి బంగ్లాదేశ్ అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క బంగ్లాదేశ్ ఈ యొక్క మనకి నార్త్ ఈస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మెయిన్గా మన నార్త్ ఈస్ట్కి వెళ్ళాలంటే మనం ఈ యొక్క సిలిగురి కారిడార్ పైన డిపెండ్ అయి ఉన్నాం. దీన్ని మనం చికెన్ నెక్ అని కూడా అంటుంటాం కదా. అదే బంగ్లాదేశ్తో మంచి రిలేషన్ ఉన్నాయనుకోండి, బంగ్లాదేశ్ గుండా
బస్ రూట్ ద్వారా కానీ లేదా ట్రైన్ రూట్ ద్వారా కూడా మనం ఈ యొక్క కనెక్టివిటీ పాయింట్ ఆఫ్ వ్యూ బంగ్లాదేశ్ హెల్ప్ అవుతుంది మనకి. ఓకే, సో దాంతోపాటు బిమ్స్టెక్ అంటే మీకు తెలుసు కదా, బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్, బిమ్స్టెక్. మరి బిమ్స్టెక్ యొక్క సెక్రటేరియట్ ఎక్కడుందో మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సో బిమ్స్టెక్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా బంగ్లాదేశ్ ఇండియా ఖచ్చితంగా కోఆపరేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో అండ్ బంగ్లాదేశ్తో మంచి రిలేషన్స్ ఉండడం వల్ల బంగ్లాదేశ్లో పాకిస్తాన్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ని కానీ లేదా చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ని కానీ మనం తగ్గించిన వాళ్ళం అవుతాం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ముస్లిం వరల్డ్ అవుట్ రీచ్ యొక్క బంగ్లాదేశ్లో వచ్చినటువంటి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఇస్లామిక్ దేశాలతో మంచి సంబంధాలు కలిగి ఉండాలని భావిస్తుంది. అందులో తప్పులేదు. అండ్ ఇందులో స్పెషల్గా పాకిస్తాన్ లాంటి కంట్రీని కూడా ఏం మెన్షన్ చేయలేదు. సో కాబట్టి ఇది కొద్దిగా పాజిటివ్ సైన్ అని కూడా మనం చెప్పొచ్చు. అంటే అన్ని ముస్లిం దేశాల్లాగానే మేము పాకిస్తాన్తో కూడా రిలేషన్స్ని కోరుకుంటామని చెప్పేసి వారు చెప్తున్నారు. అండ్ ఛాలెంజెస్, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఛాలెంజెస్ ఇండియా బంగ్లాదేశ్ మధ్యలో ఆల్రెడీ షేక్ హసీనా మన భారతదేశంలో ఈ యొక్క షెల్టర్ తీసుకుంటున్న సందర్భం ఉంది కదా, అసైలంగా, పొలిటికల్ అసైలంగా. సో మరి షేక్ హసీనాను తిరిగి అప్పగించండి, దీన్ని మనం ఇంగ్లీష్లో ఎక్స్ట్రడిషన్ అంటాం అని అడగొచ్చు. లేదా ఈ యొక్క సెక్యూరిటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాకి అగెనిస్ట్గా ఉండేటటువంటి ఏదైనా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఇండియాకి అగెనిస్ట్గా ఉండేదాన్ని స్టాప్ చేయడంలో మరి గవర్నమెంట్ ఏమైనా ఫెయిల్ అవుతుందా, లేదా గవర్నమెంట్ సక్సెస్ఫుల్గానే ఇట్లాంటి వాళ్ళని స్టాప్ చేస్తుందా లేదా చూడాలి. దాంతోపాటు బంగ్లాదేశ్ మనకి లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ సౌత్ ఏషియాలో. మరి ఇంత పెద్ద లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ ఉన్నటువంటి సందర్భంలో మరి కొత్త గవర్నమెంట్తో ట్రేడ్ ఎలా ఉంటుందో కూడా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ కనెక్టివిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో బంగ్లాదేశ్ మనకి నార్త్ ఈస్ట్ కనెక్టివిటీలో చాలా ఇంపార్టెంట్ అని మీకు చెప్పాను. అలానే మైగ్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా, అంటే ఎస్పెషల్లీ మనకి ఈ హిందూ మైనారిటీస్, అంటే బంగ్లాదేశ్లో హిందువులు మైనారిటీ కదా, మైనారిటీల ప్రొటెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఎలాంటి పాలసీలు తీసుకుంటుందో మన ఫ్యూచర్లో తెలుస్తుంది. అండ్ గవర్నెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడున్నటువంటి ఈ ప్రభుత్వానికి మెయిన్గా అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్లేషన్ విపరీతంగా పెరిగిపోయింది బంగ్లాదేశ్లో, ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడం. అండ్ యూత్ ప్రధానంగా 2024లో అప్పుడున్నటువంటి ప్రభుత్వం పైన తిరుగుబాటు చేశారు కదా, మరి ఇప్పుడు ఆ యూత్కి ఎలాంటి అవకాశాలు ఇస్తారో చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు సాటిస్ఫై కాకపోతే మళ్ళీ ఈ యొక్క ఉద్యమాలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది కదా. మైనారిటీ ప్రొటెక్షన్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ అంటే లైక్ ఎలక్షన్ కమిషన్ కానీ ఇట్లాంటివి ఎలా న్యూట్రల్గా ఉంచుతారో కూడా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇక మీరు చూసినట్టయితే కనుక మ్యాప్లో మీరు చూడొచ్చు ఇండియా బంగ్లాదేశ్. ఓకే, ఇది బంగ్లాదేశ్ అండ్ ఇదంతా కూడా ఈ బంగ్లాదేశ్ చుట్టూ ఉన్నది కూడా మనకి ఇండియా. ఇక్కడ మీకు ఇక్కడ వరకు అస్సాం అండ్ ఇదంతా కూడా యొక్క వెస్ట్ బెంగాల్. ఈ నారో కారిడార్ ఏదైతే ఉందో, ఈ నారో రీజన్ ఏదైతే ఉందో దీన్ని మనము సిలిగురి కారిడార్ అంటాం. ఏమంటాం మనం? సిలిగురి కారిడార్. ఈ సిలిగురి కారిడార్ పైన కొన్ని సందర్భాలు డిపెండెన్సీ తగ్గించుకోవడానికి ఇండియా ఏం చేస్తుంది, వెస్ట్ బెంగాల్ని త్రిపురాన్ని కలపడానికి కానీ, వెస్ట్ బెంగాల్ని మేఘాలయాన్ని కనెక్ట్ చేయడానికి, వెస్ట్ బెంగాల్ని అస్సాంని కనెక్ట్ చేయడానికి బంగ్లాదేశ్ ద్వారా మన ఇండియా రైల్ కానీ లేదా రోడ్ కానీ లేదా వాటర్ వేస్ ద్వారా ట్రాన్స్పోర్టేషన్కి మనం ఆల్టర్నేటివ్ చూస్తున్నాం. అండ్ బంగ్లాదేశ్ అనేది మన ఇండియాతో లార్జెస్ట్ ల్యాండ్ బౌండరీ కలిగినటువంటి దేశం. బంగ్లాదేశ్తోని ల్యాండ్ బౌండరీ విషయంలో గతంలో మనం 9th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ అలానే 100th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మనం ల్యాండ్ బౌండరీస్ని సెటిల్ చేసుకోవడం జరిగింది. ఈ 9th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది మనకి బేరుబారి తర్వాత, బేరుబారి జడ్జిమెంట్ అంటే సుప్రీంకోర్టు బేరుబారి కేసులో ఇచ్చిన జడ్జిమెంట్ తర్వాత ఇది వచ్చింది. ఓకే, దాంతోపాటు రెండు దేశాల మధ్యలో ఉన్నటువంటి పెట్రాపోల్ ల్యాండ్ పోర్ట్ అనేది సుమారుగా రెండు దేశాల మధ్యలో 70% ట్రేడ్ని డీల్ చేస్తుంది. అండ్ బంగ్లాదేశ్ ఫస్ట్ ఈస్ట్ పాకిస్తాన్గా ఫామ్ అయింది. తర్వాత రోజులలో అది బంగ్లాదేశ్గా 1971లో మన భారతదేశం కీ రోల్ ప్లే చేసి వాళ్ళ యొక్క ఇండిపెండెన్స్కి హెల్ప్ చేసింది. అండ్ రీజనల్ గ్రూపింగ్స్ ఇండియా బంగ్లాదేశ్ కామన్గా ఉన్నటువంటి గ్రూప్స్ వచ్చేసి మనకి ఈ యొక్క సార్క్, బిమ్స్టెక్ అండ్ ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్. అలానే గ్లోబల్ లెవెల్లో UN, WTO, IMF అండ్ బ్రిక్స్ అండ్ SCO ఈ రెండు ఆర్గనైజేషన్లో ఇండియా బంగ్లాదేశ్ అనేవి కామన్గా లేవు. ఓకే, SCOలో ఇండియా మెంబర్షిప్ ఉంది అండ్ బ్రిక్స్లో ఇండియా మెంబర్షిప్ ఉంది. ఇందులో బంగ్లాదేశ్కి ఎలాంటి మెంబర్షిప్ లేదు, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. సరే, విత్ రిఫరెన్స్ టు ఇండియా బంగ్లాదేశ్ బార్డర్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇట్ ఈస్ ఇండియాస్ లాంగెస్ట్ ఇంటర్నేషనల్ ల్యాండ్ బార్డర్. ఇట్ పాసెస్ త్రూ 5 Indian states. The India-Bangladesh land boundary agreement was signed in 1974 and fully implemented in 2015 అంటున్నారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? ఇందులో ఏ కాంబినేషన్ కరెక్ట్ ఆన్సర్ చేయండి. మెయిన్స్ క్వశ్చన్, డిస్కస్ ద స్ట్రాటజిక్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇండియా బంగ్లాదేశ్ బార్డర్ ఇన్ షేపింగ్ బైలేటరల్ రిలేషన్స్ అండ్ రీజనల్ స్టెబిలిటీ ఇన్ సౌత్ ఏషియా. ఓకే, సౌత్ ఏషియాలో రీజనల్ స్టెబిలిటీని ఇంక్రీజ్ చేయడంలో ఇండియా బంగ్లాదేశ్ బార్డర్ అనేది ఎలాంటి కీ రోల్ ప్లే చేయబోతుందో ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఇది ఈరోజు మెయిన్స్ క్వశ్చన్. సరే, మనం వీడియో చివరిలోకి వచ్చేసాము కాబట్టి ఈ వీడియోలో మనం డిస్కస్ చేసిన టాపిక్స్ ఏంటంటే బంగ్లాదేశ్లో ఏర్పడినటువంటి కొత్త ప్రభుత్వం,
అండ్ అపోజిషన్ పార్టీ ఏంటి, వీళ్ళతో గతంలో రిలేషన్స్ ఎలా ఉండే, అండ్ ఈ రిలేషన్లో ఇప్పుడు మనకి ఎలాంటి ఛాలెంజెస్ ఉన్నాయి, ఇండియా బంగ్లాదేశ్ మధ్యలో ఉన్నటువంటి బార్డర్ని మనం ఎలా రిజాల్వ్ చేసుకున్నాం, రెండింటి మధ్యలో ఉన్నటువంటి కామన్ ప్లాట్ఫామ్స్ ఏంటి, ఇట్లాంటి విషయాలని మనం డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఇది మనకు ఓవరాల్గా భారత్ బంగ్లాదేశ్ మధ్యలో ఉన్నటువంటి సంబంధాలు ఏవైతే ఉన్నదో ఆ టాపిక్ పైన సమగ్రమైన విశ్లేషణ. అలానే బడ్జెట్ అండ్ ఎకనామిక్ సర్వే అండ్ ఫినాన్స్ కమిషన్కి సంబంధించినటువంటి మీకు నోట్స్ అండ్ కోర్స్ నేను మీకు అనౌన్స్ చేశాను కదా, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయొచ్చు. రేపు ఎగ్జామ్ కూడా ఉంది మీకు బడ్జెట్ అండ్ ఎకనామిక్ సర్వే పైన. ఆల్రెడీ ఒక ఎగ్జామ్ అయిపోయింది. రేపు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కూడా 2 ఎగ్జామ్లకు సంబంధించి ఈ యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేది రేపు నేను తీసుకోవడం జరుగుతుంది. ఎనీహౌ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.